ఆయన ఇప్పుడు కూడా మనకు ఒక త్రోవను చూపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఎందుకంటే ఆయన మార్గమై ఉన్న దేవుడు కనుక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మన దేవుడు స్తుతులకు పాత్రుడైన వాడు. హల్లెలూయా. ఆయనే స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఎందుకు దావీదు స్తోత్రార్పణ చెల్లించే వారిని, స్తుతించే వారిని నియమించాడంటే, స్తుతి యాగము చేసేవారి మధ్యకు, స్తుతి యాగము అర్పించే వారి మధ్యకు, స్తోత్రార్పణ చెల్లించే వారి మధ్యకు దేవుడే దిగి వస్తాడు. హల్లెలూయా. రాత్రి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆ చీకటి ప్రభావం తొలగిపోవాలంటే, ఆ శత్రు బలం తొలగిపోవాలంటే, నీ కుటుంబాల మీద ఏలుబడి చేస్తున్న ఆ యొక్క దుష్ట దురాత్మ క్రియలన్నీ కూడా కాలిపోవాలంటే, శత్రులు హద్దులైపోవాలంటే దేవుడు అంటున్నాడు, నీ బలం మీద ఆధారపడొద్దు, నీ జ్ఞానం మీద ఆధారపడొద్దు, ఎవరెవరో బలం మీద నువ్వు ఆధారపడొద్దు. ఈ దైవజనమా, దేవుడు అంటున్నాడు, మరలా చెప్తున్నాడు, శత్రువు ఎప్పుడు కూడా నాశనపరచాలని చూస్తాడు, శత్రువు ఎప్పుడు కూడా మనల్ని విచ్ఛిన్నపరచాలని చూస్తాడు, శత్రువు ఎప్పుడు కూడా సంఘాన్ని నాశనపరచాలని చూస్తాడు, శత్రువు ఎప్పుడు కూడా జీవితాన్ని పాడు చేయాలనుకుంటాడు, శత్రువు ఎప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని దిగదార్చాలనుకుంటాడు. కానీ నీ దేవుడు ఆ గొప్ప సైన్యం మీద గొప్ప విజయాన్ని ఇచ్చి దేవాది దేవుడు ఆయనకు మహిమకరంగానే నిలబెట్టాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ప్రభువు నీతో, నాతో, మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయాలు సంసిద్ధపరుచుకుందాం దేవుని యొక్క మాటల కొరకు. ఆయన ఏ మాట మాట్లాడినా ఆ మాట మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యతను కలిగిస్తుంది. ఆయన ప్రతిసారి మనకందరికీ కూడా తెలియపరచబడుతున్న మాటలు ఏంటంటే, ఆయన ఎప్పుడూ కూడా మనకు ఒక త్రోవను చూపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మనకి ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఎందుకంటే ఆయన మార్గమై ఉన్న దేవుడు కనుక. హల్లెలూయా. ప్రతి విషయంలో ఈ రోజున ఎన్నో పోరాటాల మధ్యలో నలిగిపోతున్నావు, ఎన్నో సమస్యల వలయములో చిక్కుకొని ఉన్నావు, ఎన్నో శోధనలు నిన్ను అలుముకొని ఉన్నాయి, ఎన్నో బంధకాలలో బంధించబడి ఉన్నావు, ఎన్నో నిందలు వేదనలు నిన్ను అలుముకొని ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, హృదయ వేదనతో, భారభరితమైన హృదయముతో దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు చేరి ఉన్నావు. ఎందుకనంటే నీ కుటుంబంలో నెమ్మది లేదు, ఈ రోజున నీ హృదయంలో నెమ్మది లేదు. కారణం ఏంటంటే పరిస్థితులన్నీ కూడా ప్రతికూలమైపోయినాయి. ఈ రోజున అంటే ఒకప్పుడు మంచిగా ఉన్న నీ పరిస్థితులు ఈ రోజున అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయి. ఒకప్పుడు నీ కుటుంబంలో ఎంతో ఆనందం ఉన్నది, ఎంతో సంతోషం ఉన్నది. కానీ ఈ రోజున సంతోషం అనేది కరువైపోయింది, ఈ రోజున ఆనందం అనేది కరువైపోయిన పరిస్థితి. ఈ రోజున నీ కుటుంబంలో ఉన్న ఆ యొక్క వేదనను బట్టి కృంగిపోతూ ఉన్నావు, నలిగిపోతూ ఉన్నావు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఆ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నావు, ఎవరెవరి దగ్గరికో వెళుతూనే ఉన్నావు. కానీ ఆ శోధన తొలగిపోవట్లేదు, ఆ దుఃఖం తొలగిపోవట్లేదు, ఆ వేదన కొట్టివేయబడట్లేదు, ఆ బంధకాలు తెగిపోవట్లేదు. అదే పరిస్థితులు, అదే వేదన, అదే కన్నీరు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అల్లాడిపోతూ ఉన్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి సమయంలో నీ యొక్క పరిస్థితిని చూచిన ప్రభువు, నీ జీవిత స్థితిగతులను చూచిన ప్రభువు, ఏ దిక్కు తోచని స్థితిలో ఒక మయమైపోయిన ఒక జీవితంలో భయంకరమైన పోరాటాలలో నలిగిపోతూ ఉన్నా, కృంగిపోతూ ఉన్నా, నిన్ను చూచిన ప్రభువు నీకు ఒక మార్గాన్ని చూపాలని ఇక రాత్రి సమయంలో నీతో ఆయన మాట్లాడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఈ యొక్క దైవ గ్రంథంలో
ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఎన్నో కీర్తనలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ యొక్క కీర్తనల గ్రంథం అనేది మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ కీర్తనలు అనేక మంది మరి రచించడం జరిగింది. కానీ ఘనత ఎవరికి వచ్చిందంటే దావీదుకే ఎక్కువ ఘనత వచ్చింది. హల్లెలూయా. ఎందును బట్టి అనగా మరి అనేక కీర్తనలు, ఎక్కువ కీర్తనలు దావీదు రాయడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆసాపు రాశారు, అలాగే మరి మోషే రాశారు, కోరహ కుమారులు కొన్ని రాశారు, అలాగే ఇలాగా ఏతాము, ఇలాంటి వారందరూ కూడా అనేక మంది కీర్తనలు రాయడం జరిగింది. దేవుని బిడ్డ, కానీ అత్యధికమైన కీర్తనలు దావీదు గారు రాయబట్టే ఈ కీర్తనలకి మరి ఆ కీర్తనల గ్రంథం అనగానే మనకు దావీదు గారు జ్ఞాపకం వస్తారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన మరి కీర్తనకారుడు రాయబడుతున్న కీర్తనలు, ఈ కీర్తనలు చాలా ప్రాముఖ్యత కలిగినవి. ఈ కీర్తనలు చాలా సందేశాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఇవి వాక్యాలు కాదు కానీ ఇవి ఏంటి, గీతాలు. హల్లెలూయా. ఇవి పాటలు పాడుకునేవి. కీర్తనలు అంటే పాటలు. కానీ ఈ పాటలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి మహిమపరిచే విధంగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యొక్క మరి కీర్తనలో మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు 33వ కీర్తనలో రాస్తూ కీర్తనకారుడు అంటాడు కదా, స్తుతి చేయుట చూడండి 33వ కీర్తనలో రాయబడిన మాటలు, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. హల్లెలూయా. అదే కీర్తనకారుడు అదే దావీదు మరలా 34వ అధ్యాయము 1వ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతిస్తాను. హల్లెలూయా. సన్నుతించడం అంటే స్తుతించడం అని అర్థం. హల్లెలూయా. దావీదు జీవితంలో మనం చూచినట్లయితే, దావీదు యొక్క మరి కీర్తనలు మనం చూచినట్లయితే, దావీదు తన యొక్క అనుభవంలో రాస్తున్న మాట ఏంటంటేనంట, ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా యెహోవాను నేను స్తుతిగానం చేస్తాను, నేను స్తుతులు చెల్లిస్తాను, నేను స్తోత్రార్పణ చేస్తాను. ఎందుకని అనంటే దేవుని బిడ్డ, మన దేవుడు స్తుతులకు పాత్రుడైన వాడు. హల్లెలూయా. ఆయనే స్తోత్రార్హుడు. హల్లెలూయా. 76వ కీర్తనలో రాయబడిన మాట 1వ వచనములో, యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది. హల్లెలూయా. యూదాలో అంట దేవుడు ప్రసిద్ధుడు. దేవుని బిడ్డలారా, యూదా అనగా అర్థం ఏంటని అనగా స్తుతి అని అర్థం. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. ఈ స్తుతిని మరి దావీదు భక్తుడు చెబుతున్నాడు, నేను స్తుతిని ఎప్పుడూ కూడా నేను చేస్తూ ఉంటాను, దేవునికి ఎప్పుడు కూడా స్తోత్రగానం ఆలపిస్తూ ఉంటాను, నేను ఎప్పుడూ కూడా నా దేవుని సన్నుతిస్తూ ఉంటాను, నా దేవుని నామాన్ని నేను ఘనపరుస్తూ ఉంటాను అని దావీదు తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అదే ఆయన అంటున్నాడు, నీతిమంతులారా మీరు ఆనందగానము చేయుడి, మనము దేవుని స్తుతించుట యథార్థవంతులకు శోభస్కరమై ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, స్తుతి చాలా మరి స్తుతి నొందతగిన వాడు ఎవరనగా మనము ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఆయనే ఆరాధ్య దైవము, ఆయనే స్తుతులకు పాత్రుడు.
మనం ఆరాధిస్తున్న యేసు మాత్రమే స్తోత్రార్హుడు. హల్లెలూయా. ఎందుకు ఆయనను మనం స్తుతించాలి అనంటే ఆయన మాత్రమే స్తుతి నొందదగిన దేవుడు. హల్లెలూయా. స్తుతించుట అనగా అర్థం ఏంటంటే దేవునిని ఘనపరచుట అని అర్థము. హల్లెలూయా. దేవునిని మహిమపరచుట అని అర్థము. హల్లెలూయా. దేవుని నామాన్ని మరియు గొప్ప చేయటము అని అర్థము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు ఉన్న గొప్ప అలవాటు ఏంటయ్యా అనగా ఆయన ఎక్కువగా దేవుని స్తుతిస్తూ ఉండేవాడని తన అనుభవంలో ఆయన మాట్లాడుతున్నాడు. నేను ఎల్లప్పుడూ అని రాశాడు అక్కడ. 34వ కీర్తనలో ఆయన అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా నా ప్రభుని నేను స్తుతిస్తాను. హల్లెలూయా. ఎల్లప్పుడూ అని అంటే అర్థం ఏంటంటే దానికి ఒక సమయము, ఒక నియమావళి ఉన్నట్టు కాదు. ప్రతి సందర్భములోనూ, ప్రతి సమయములోనూ, ప్రతికూలతలోనూ, అనుకూలతలోనూ కూడా ఆయన అంటున్నాడు, నేను నా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరి అంటే దావీదు దేవుణ్ణి స్తుతించడం నేర్చుకున్నాడు. దావీదు దేవుణ్ణి ఘనపరచడం నేర్చుకున్నాడు. దావీదు దేవుణ్ణి మహిమపరచడం నేర్చుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి మరి సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడిన మాట 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది మాట. దేవుడు అంటాడు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానని ప్రభు అన్నారు. హల్లెలూయా. మనము దేవుని స్తుతించే వారంగా ఉండినప్పుడు, మనము దేవుణ్ణి ఘనపరిచే వారంగా ఉండినప్పుడు దేవుడు మనల్ని కూడా ఘనపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కీర్తనాకారుడు 50వ కీర్తనలో రాయబడుతున్న మాటలు. 50వ కీర్తన 23వ వచనంలో రాయబడిన మాటలు. 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కూడా దేవుని మహిమపరచుదామండి. హల్లెలూయా. స్తుతి యాగము అర్పించుచున్నవాడు ఎవరిని కనపరుస్తున్నారంట? ఎవరిని మహిమపరుస్తున్నారంట? మనుషులను కాదు, ఈ లోకంలో ఉన్న అధికారులను కాదు, ఈ లోకంలో ఉన్న ఎవరినైనా కాదు, కానీ స్తుతి యాగము అర్పించుచున్నవాడు దేవునిని మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. స్తుతి యాగము మనము చేసే వారంగా ఉండాలి. స్తుతులు మనము అర్పించే వారంగా ఉండాలి. ప్రతి ఒక్క సందర్భంలో కూడా దేవుని నామాన్ని మనము ఘనపరిచే వారంగా మనము ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు కానీ దేవుని మనం స్తుతించే వారంగా ఉండాలి. ఎల్లవేళలా, ఎప్పుడంటే ప్రతి సందర్భంలో కూడా దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుని నామాన్ని ఘనపరుస్తున్నప్పుడు దావీదును కూడా దేవుడు ఘనపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, దావీదు దేవునికి, అందుకనే దావీదు అంట రాజు అయిన సమయంలో, ఆయన రాజుగా అభిషేకించబడిన సందర్భంలో, దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత, దావీదు అంతకుముందు మనకు తెలుసు, దావీదు గూర్చి మనం చెప్పుకుంటాం, దావీదు ప్రతినిత్యము కూడా దేవుణ్ణి స్తుతించే అలవాటు ఉందని. ఆ స్తుతి అర్పణ మరి దావీదు అర్పిస్తూ కూడా ఆయన ఏం చేశాడంటే, ఆ యొక్క రాజు అయిన తర్వాత దావీదు ఆయన యొక్క ఆస్థానములో 4000 మంది స్తుతి అర్పించే వారిని, స్తోత్రార్పణ చేసే వారిని నియమించి ఉన్నాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా? హల్లెలూయా. చూడండి దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామా అండి. 4000 మంది ద్వారపాలకులుగా నియమింపబడిరి. మరి 4000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమించబడిరి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదంట దేవుని స్తుతించడం అంటే ఆయనకి ఇష్టం, దేవుని మహిమపరచడం అంటే ఆయనకి ఇష్టం, దేవుణ్ణి ఘనపరచడం అంటే దావీదుకి ఇష్టం.
ఆయన అందుకనే ఏం చేశాడు ఆయనంటే, తన యొక్క రాజ్యములో ఎంతమంది నానా 4,000 మందిని, 4,000 మంది, నలుగురు కాదు, 400 కాదు, 4,000 మందిని ఏం చేశాడంటే ఆయన స్తుతులు చెల్లించడానికి, దేవుని నామాన్ని ఘనపరచడానికి, దేవుని నామాన్ని కొనియాడడానికి, దేవునికి స్తోత్రార్పణ అర్పించడానికి వారినట నియమించి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే దావీదును గూర్చే దేవుడు అంటారు కదా, దావీదు నా హృదయాన్ని ఎరిగి ఉన్నవాడు. హల్లెలూయా. నా హృదయానుసారుడు అంటే అర్థం ఏంటంటే, ఎందుకు దావీదు స్తోత్రార్పణ చెల్లించే వారిని, స్తుతించే వారిని నియమించాడంటే, దేవునికి స్తుతి ఆరాధన చేసేవారంటే ఇష్టం ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రార్పణ అర్పించేవారంటే దేవునికి చాలా ఇష్టం. ఎందుకనంటే దేవుడు ఎక్కడ స్తుతించబడతారో, ఎవరైతే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని నామానికి స్తోత్రార్పణ అర్పిస్తూ ఉంటారో వారి మధ్యకు దిగే దేవుడై ఉన్నాడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. మనము చెప్పుకుంటూ ఉంటాం, ఇశ్రాయేలు స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడయ్యాడని. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపరుద్దాం. హల్లెలూయా. అంటే ఇశ్రాయేలు ప్రజలు స్తుతిస్తూ ఉండగా ఆయన వారి మధ్యకు దిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, భక్తుడు అంటాడు కదా, చూడండి, యెషయా భక్తుడు రాస్తున్నాడు 38వ అధ్యాయము 19వ వచనంలో రాయబడిన దేవుని యొక్క మాటలు చూడండి. సజీవులు సజీవులే నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను గనుక నిన్ను నేను స్తుతిస్తున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారంట నాన్న చెప్పండి, ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారు? సజీవులు సజీవులే, సజీవులు సజీవులే దేవుణ్ణి స్తుతిస్తారు అంటూ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను బ్రతికి ఉన్నాను కనుక, ఈరోజు నేను జీవించి ఉన్నాను కనుక నిన్ను నేను స్తుతిస్తున్నాను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. అవునండి, స్తుతి ఎప్పుడు చెల్లించాలంటే ప్రతి సందర్భంలో కూడా మనము దేవుని స్తుతించే వారంగా ఉండాలి. భక్తుడు అంటున్నాడు, యెషయా భక్తుడు మాట్లాడుతున్నాడు, అయ్యా ఈరోజు నేను బ్రతికి ఉన్నాను కదా కనుక నేను నిన్ను స్తుతిస్తున్నాను. అవునండి, మనం ఇప్పుడు కూడా ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము, దేవుని జనాంగమైన మనము, దేవుని స్వరక్తం ఇచ్చి సంపాదించుకొని ఆయన సొత్తుగా చేయబడిన మనము ఎప్పుడూ కూడా దేవుని స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా. స్తుతి చేసిన వారి మధ్యకు, స్తుతి ఉన్న చోటకు, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఏ ఏ ఏ మరి ఎవరు దిగగలుగుతారంటే దేవాది దేవుని సన్నిధి మన మధ్యకు దిగడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించేవారు, దేవుణ్ణి ఆరాధించేవారు, దేవునికి స్తోత్రార్పణ అర్పించేవారు పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి మనము ఆరాధించగలిగితే వారి మధ్యకు దేవుని సన్నిధి దిగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనమా, కనుక నీ నోట ఎప్పుడు కూడా స్తోత్రార్పణ ఉండాలి. హల్లెలూయా. నీ నోట ఎప్పుడు కూడా స్తుతి ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క నోటి ద్వారా నీ దేవుని మహిమపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి. నీ దేవుని నామాన్ని నువ్వు ఘనపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి. చూడండి, చంటి పిల్లల స్తుతులు మీదంట దేవుడు దుర్గాన్ని కట్టాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, స్తుతి చాలా శక్తివంతమైనది. చాలామంది స్తుతించమంటే, దేవుని నామాన్ని ఘనపరచమంటే, మరి ఆరాధనకు వచ్చిన తర్వాత అమ్మ ప్రభుకి స్తుతులు చెల్లించండి, దేవుని స్తుతులు చెల్లించండి, స్తోత్రార్పణ చేయండి, స్తుతి యాగము చేయండి అనంటే చాలామందికి అర్థం కాదు, చాలామంది చేయలేరు.
స్తుతి అనగా దేవుణ్ణి పొగడడం, దేవుణ్ణి ఘనపరచడం. ఎలా అంటే, అయ్యా నీవే అత్యున్నతుడు అయిన దేవుడు అయ్యా, అందుకే నేను స్తుతిస్తున్నాను అని చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం చెల్లించమంటే స్తుతి చెల్లించమంటే స్తుతి 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 కాదు. ప్రభువా నువ్వు అత్యున్నతుడు అయిన దేవుడు అయ్యా, నీవే నా దేవుడు అయ్యా, అందును బట్టి నిన్నే నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. యెహోవా దయాళుడు అయ్యా, నువ్వు దయాళుడివి, నిన్ను నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అయ్యా నువ్వు పరాక్రమశాలివైన దేవుడు ప్రభువా, అందును బట్టి నిన్ను నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. నీవే అల్ఫా ఒమేగా అయిన దేవుడు ప్రభువా, అందును బట్టి నిన్నే నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అయ్యా అన్ని నామముల కంటే పై నామము కలిగిన గొప్ప దేవుడు నీవేనయ్యా, అందును బట్టి నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నోటి మాట చేత సర్వ సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడు నీవే ప్రభువా, అందును బట్టి నిన్నే నేను స్తుతిస్తున్నానయ్యా. హల్లెలూయా. అది స్తుతులు చెల్లించడం అంటే, నీ దేవుణ్ణి పొగడడం, నీ దేవుణ్ణి ఘనపరచడం. అయ్యా శూన్యంలో భూమిని వ్రేలాడజేసిన గొప్ప దేవుడు నీవేనయ్యా, సముద్ర జలాలకు సరిహద్దులు వేసిన గొప్ప దేవుడు నా దేవుడు నువ్వే అయినందుకు నీకే స్తోత్రాలయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుణ్ణి పొగడడం, స్తుతి చెల్లించడం అంటే నీ దేవుణ్ణి నువ్వు పొగడడం, నీ దేవుని నువ్వు హెచ్చించడం, నీ దేవుని నువ్వు ఘనపరచడం. అలాగా దేవుని స్తుతులు చెల్లించాలి. ప్రభువా నీవే నా తండ్రివయ్యా, నీవే నా విమోచకుడువయ్యా, నీవే నా ప్రాణదాతవయ్యా, అందును బట్టి నిన్నే నేను స్తుతిస్తున్నానయ్యా. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, యెహోవా నా బలమా నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా, నా యెహోవా నా కొండ నిన్ను నేను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా నీవే నా కోటవు ప్రభువా, నిన్నే నేను స్తుతిస్తున్నానయ్యా. నీవే నా దుర్గానివి, నీవే నా శైలానివి, నీవే నా శృంగానివి, నీవే నా కేడానివి, నీవే నా ఆశ్రయపురమైన దేవుడు, నీవే నా ఆనందము ప్రభువా, అందును బట్టి నిన్నే నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవునికి స్తుతులు చెల్లించడం నువ్వు నేర్చుకోవాలి. ఎవరి హృదయాల్లోంచి స్తుతి ఎక్కువగా వస్తుందో, ఎవరి కుటుంబాల్లో మరి స్తుతి ఎక్కువగా చెల్లించబడుతుందో అక్కడకు దైవ సన్నిధి దిగడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనము స్తుతి యాగము చేయడం నేర్చుకోవాలి. మనం నోట ఎప్పుడు కూడా దావీదు వలె మన నోటి నిండా ఎప్పుడు కూడా దేవునికి స్తుతులు చెల్లించే వారంగా ఉండాలి. ప్రతి సందర్భంలో కూడా దేవుణ్ణి ఘనపరిచే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. మనల్ని బ్రతికించినందుకు అనునిత్యము ప్రభువా ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే అయ్యా అది నీ కృపే యేసయ్యా. నాకంటే గనులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, నాకంటే బలాఢ్యులు నా కళ్ళ ఎదుటే వెళ్ళిపోయారు ఈ లోకాన్ని విడిచి. అయ్యా నాకంటే ధనము కలిగిన వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. దేవా ఈ దీనురాలుని, ఈ దీనుణ్ణి ఈరోజు నేను బ్రతికున్నానంటే, నేను సజీవంగా ఉన్నానంటే అది కేవలం నీ కృపే కదయ్యా. అంతును బట్టి నేను ఈరోజు నన్ను సజీవుడిగా ఉంచినందుకు, సజీవురాలుగా ఉంచినందుకు ప్రభువా నిన్నే నేను స్తుతిస్తున్నానని దేవుని మనము స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు తను ఎప్పుడు కూడా దేవుని స్తుతించే అనుభవం కలిగి ఉన్నాడు. దావీదు ఎప్పుడు దేవుని ఘనపరిచే అనుభవం కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన ఆస్థానంలో, ఆయన రాజ్యములో 4,000 మందిని స్తుతులు అర్పించే వారిని, మరి స్తోత్రార్పణ చేసే ఆరాధికుల్ని సిద్ధపరిచి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని వైపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప ఆరాధికుల్ని సిద్ధపరిచాడు, గొప్ప స్తోత్రార్పణ చేసే వారిని సిద్ధపరిచాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఈ దినాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవ బిడ్డగా ఉన్న నీవు, క్రీస్తును ధరించుకున్న నీవు,
మరి ఆత్మీయుడిని అని అనుకుంటున్న నీవు, నీ నోట కూడా ఎప్పుడు కూడా స్తోత్రార్పణే ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని బిడ్డ, ఈ రోజున నీ కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ రోజున నీ జీవితంలో అనేక పోరాటాలు ఉన్నాయి. ఈ రోజున నీ యొక్క జీవితంలో అనేక నిందలతో, ఎన్నో అవమానాలతో కృంగిపోతూ ఉన్నావు. ఎన్నో పోరాటాలు, ఎన్నో భయాలు నిన్ను ఆవరించి ఉన్నాయి. శత్రువులు అధికమైపోయి అనేక రీతిగా నిన్ను చుట్టూ అలుముకొని నీ జీవితాన్ని నాశనపరచాలని, నీ కుటుంబాన్ని లయపరచాలని, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయాలని శత్రువు మహావేంద్రముతో తిరుగుతున్న దినాలలో నువ్వు ఉన్నావు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబంలో నెమ్మది లేదు నాన్న, నీ బ్రతుకులో నెమ్మది లేదు నాన్న. ఈ రోజున జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైపోయిన పరిస్థితి. ఒకప్పుడు ఆనందంగా ఉన్న నీ కుటుంబము ఈ రోజున ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. నీ కుటుంబంలో ఈ రోజున వేదనే కనబడుతుంది. నీ కుటుంబంలో శోధనే కనిపిస్తుంది. ఈ రోజున భార్యాభర్తల మధ్యలో సమాధానమే లేదు. దేవుని బిడ్డ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు కదా. ఈ రోజున నువ్వు ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఉన్నావు కదా. నీ యొక్క కుటుంబం అంతా కూడా చీకటమైపోయిన పరిస్థితిలో ఉన్నాయి. శత్రువు చేతుల్లోనికి వెళ్ళిపోయాడు. శత్రువుల కబంధ హస్తాల్లోనికి నీ కుటుంబం వెళ్ళిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. శత్రువు అనుక్షణము నేను భయపెడుతున్నాడు. శత్రువు అనేక రీతి సమస్యలు నీ జీవితంలో పుట్టిస్తున్నాడు. నీ కుటుంబంలో అనేక సమస్యలు చోటు చేసుకున్నాయి. అనేక రకాల శత్రువు యొక్క కుతంత్రాలు నీ కుటుంబం మీద ప్రయోగించబడినాయి. అనేక రీతిగా శత్రువు నీ జీవితాన్ని నాశనపరచడానికి వాడు పూనుకున్నాడు. ఈరోజు ఎంతో బాధలో ఉన్నావు, ఎంతో వేదనలో ఉన్నావు కదా. నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని అపవాది ఒక టార్గెట్ పెట్టుకొని తిరుగుతూ నీ కుటుంబాన్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాలని వాడు ఎంతగానో ఆలోచన చేస్తూ నీ జీవితం మీద, నీ కుటుంబం మీద దాడి చేస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు సతమతమైపోతున్నావు కదా. ఈ రోజున అనేక భయాలు నీ చుట్టూ ఆవరించడాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావు. ఆ శత్రువుని ఎలా జయించాలో నీకు అర్థం కావట్లేదు. ఆ శత్రువుని ఎలా ఓడించాలో నీకు అర్థం కావట్లేదు. ఆ శత్రువు వలన వచ్చిన ఆ భయంకరమైన శోధన వల్ల కృంగిపోతున్నావు. ఆ శత్రువు వలన వచ్చిన అనేక రకాల సమస్యల వలన ఈరోజు నలిగిపోతున్నావు. ఈరోజున ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఇదిగో ఒక రాజ్యం మీద కంట, ఇదిగో భయంకరమైన గొప్ప సైన్యం బయలుదేరింది. గొప్ప సైన్యం బయలుదేరి ఇదిగో రాజ్యాన్ని పతనం చేయాలని, ఆ రాజు మీదకు దండెత్తి ఆ దేశాన్ని నాశనం చేయాలని గొప్ప సైన్యం బయలుదేరిందంట. దేవుని బిడ్డలారా, శత్రు సమూహాలు బయలుదేరినాయి. శత్రు రాజ్యాలు ముక్కుమ్మడిగా బయలుదేరినాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, రాజులు ముక్కుమ్మడిగా అనేక రాజులు కలిసి మరి యూదా జనాంగం మీదకు దండెత్తి దేవుని ప్రజలైన వారిని నాశనపరచాలని, ఆ రాజ్యాన్ని నాశనపరచాలని, ఏ రీతిగానైనా ఆ రాజ్యాన్ని పతనం చేయాలని శత్రువు దండెత్తి ఆ రాజ్యం మీదకి వస్తూ ఉన్న సమయం, దేవుని బిడ్డారా, శత్రువు భయంకరంగా లేపబడి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ శత్రువు దండెత్తి ఆ రాజ్యాన్ని పతనం చేయాలనుకుంటున్నాడు. ఆ రాజ్యాన్ని ఎంతగానో నాశనపరచాలనుకుంటున్నాడు. అవును, శత్రువు నీ మేలు కోరి రాడు. ఎప్పుడు శత్రువు నీ జీవితం మేలు కోరుకోడు. శత్రువు నీ కుటుంబాన్ని మేలు కోరుకోడు. శత్రువు నీ యొక్క ఆత్మీయ జీవితంలో మేలు చేయాలని అనుకోడు. శత్రువు నీ వ్యాపారానికి మేలు చేయాలనుకోడు. శత్రువు నీ బిడ్డల జీవితంలో మేలు జరగాలని ఆశించడు. శత్రువు ఎప్పుడు కూడా నీ జీవితాన్ని నాశనపరచడానికి వాడు దండెత్తుతూ ఉంటాడు. శత్రువు ఎప్పుడు కూడా
ఎప్పుడు కూడా నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికే వాడు నీ మీదకు దండెత్తి వస్తుంటాడు. శత్రువు ఎప్పుడూ కూడా నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడానికే వాడు నీ మీదకు దండెత్తి వస్తూ ఉంటాడు. నీ పరిస్థితులన్నీ అంధకారమయంగా మార్చేయాలని, నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలని, నీ బిడ్డల జీవితాన్ని డిస్టర్బ్ చేయాలని, నీ యొక్క మరి ఆర్థికపరమైన ఆ యొక్క విషయాలన్నిటిని కూడా లాస్ చేయాలని వాడెప్పుడు కూడా నష్టపరచడానికి బయలుదేరుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు చాలా నెమ్మదిగా బ్రతుకుతున్నారు. దేవుని ప్రజలు చాలా సంతోషంగా బ్రతుకుతున్నారు. దేవుని ప్రజలు మంచి రాజు సంరక్షణలో ఎదుగుతున్నారు. దేవుని ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో, దేవుని ప్రజలు ఎంతో నెమ్మదిగా ఉన్న సమయంలో శత్రువులు బయలుదేరారు ఆ రాజ్యాన్ని పతనం చేయాలని. దేవుని బిడ్డలారా, ఆ రాజు ముందుగా భయపడ్డాడు. భయం వచ్చింది. ఎందుకని? ఆయన దగ్గర ఉన్న సైన్యం కొద్ది మంది, కానీ శత్రువుల సైన్యం చాలా బలంగా ఉంది. మరి ముక్కుమ్మడిగా అనేక రాజ్యాలు కలిసి దండెత్తొస్తున్నాయి. ఆ రాజు భయపడ్డాడు. కానీ ముందుగా భయపడినా దేవుని సన్నిధానానికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, రాజ్యాన్ని అంతటిని కూడా ఒక చోట తీసుకొచ్చాడు. రాజ్య ప్రజలందరినీ కూడా దేవుని మందిరానికి పిలుపునిచ్చాడు. మందిరంలో ప్రార్థన చేశాడు. ప్రార్థనలు చేసి యుద్ధానికి బయలుదేరాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. శత్రు బలం అధికంగా ఉంది. శత్రుని ఎదుర్కొనే సామర్థ్యం తన దగ్గర అయితే లేదు. శత్రు సైన్యాన్ని మీద పోరాడే ఆయన సైనిక బలం ఆయన దగ్గర లేదు. దేవుని బిడ్డలారా, తన దగ్గర కూడా శత్రు సైన్యాన్ని ఎదుర్కోగలిగిన ఆయుధాలు కూడా వారి దగ్గర లేవు. కానీ యుద్ధానికి బయలుదేరాడు ఆ రాజు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడినాయి. ఆ రాజు యుద్ధానికి బయలుదేరాడు. దేవుని బిడ్డలారా, యుద్ధానికి బలాఢ్యులైన సైన్యాన్ని తయారు చేయలేదు. మహావీరులకి పిలుపున పంపలేదు. వేరే రాజ్యాల సపోర్ట్ని కోరుకోలేదు. కానీ తన దగ్గర ఉన్న వారిని సిద్ధపరచుకొని తీసుకుని వెళ్తున్నాడు యుద్ధానికి. ఎవరి మీదకి? శత్రువు మీదకి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శత్రువు ఎలా ఉంది? బలం, శత్రు బలం చాలా గొప్పగా కనపడుతుంది. శత్రు బలం ఒక రాజ్యం కాదు, 2 రాజ్యాలు కాదు, అన్ని రాజ్యాలు కలిసి ఆయన మీదకి వస్తున్నారు. అటువంటి గొప్ప సైన్యం మీదకి యోధారాజు, ఆయన పేరు యెహోషాపాతు అని రాయబడింది. హల్లెలూయా. యెహోషాపాతు ఏం చేశాడయ్యానంటే, ప్రియ దేవుని బిడ్డ, ఆయన కూడా ఒక సైన్యాన్ని తయారు చేశాడు. హల్లెలూయా. ఆయన దగ్గర ఏ యుద్ధ ఆయుధాలు లేవు, కానీ ఒక సైన్యాన్ని తయారు చేశాడు. ఎటువంటి సైన్యం అంటేనంట, చూడండి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం. మరియు అతడు జనులకు హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదామా. హల్లెలూయా. గొప్ప సైన్యాన్ని ఆయన తయారు చేశాడు, గొప్ప శత్రు సమూహం మీద వెళ్ళడానికి. ఎటువంటి సైన్యం అంట నానా? ఆ సైన్యం అంట పరిశుద్ధాలంకృతులై తయారయ్యారంట. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. బలాఢ్యులను కాదు, కండలు తిరిగిన వాళ్ళని కాదు, సైన్యంలో ఉన్న వారిని కాదు, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాలంకృతులైన వారినట ఎందుకు సిద్ధపరిచాడంటే, సైనికుల ముందు వారు స్తోత్రాలర్పణ చేయడానికి వారిని ఒక సైన్యంగా సిద్ధపరిచాడు. గొప్ప ఆరాధికులను సిద్ధపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ కూడా
సైన్యానికి ముందు నడుస్తున్నారంట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యానికి ముందు నడుస్తూ ఉన్నారు. పరిశుద్ధ అలంకృతులయ్యారు అంటే పరిశుద్ధ అలంకారాన్ని వారు ధరించుకున్నారు. హల్లెలూయా. ధరించుకుని పరిశుద్ధులుగా బయలుదేరి దేవునికి స్తోత్రం చేస్తున్నారంట, దేవుని స్తుతిస్తున్నారంట. ఏమని? దేవా నీ కృప నిరంతరము ఉండును. హల్లెలూయా. ఏమి స్తుతిస్తున్నారు? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏమంటున్నారు నాన్న? ఏమంటున్నారు? నీ కృప. చూడండి అక్కడ ఏమంటున్నారు? యెహోవా కృప నిరంతరముండును. హల్లెలూయా. వారు ఏమీ చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లే. అయ్యా మా బలం చూడు, మా బలాఢ్యులను చూడు, మా సైన్యం చూడు అన్నట్లా. దేవా నీ కృప నిరంతరముండును. యెహోవా కృప నిరంతరముండును. దేవాని కృప నిరంతరముండును. దేవాని కృప నిరంతరముండును. నీకే స్తోత్రం కలుగునుగాక, నీకే స్తోత్రం కలుగునుగాక, నీకే స్తోత్రం కలుగునుగాక అని దేవుని బిడ్డలారా వారు స్తోత్రాలాపన చేస్తున్నారంట. ఎప్పుడు తెలుసా? సైన్యము, వారి శత్రు సైన్యము వారికి ఎదురు నిలిచినప్పుడు, శత్రు సైన్యము ఆ రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నప్పుడు, శత్రు సైన్యము వారి రాజ్యాన్ని పతనం చేయాలని బయలుదేరినప్పుడు, శత్రు సైన్యము ఆ రాజ్యంలో ఏ శేషము ఏ ఒక్క వ్యక్తి కూడా మిగిలి ఉండడానికి వీలులేదని శత్రువు ఆలోచన చేసి కుయుక్తి చేసి అనేక తంత్రాలు ప్రయోగించి వాడు బయలుదేరిన సందర్భంలో దేవుని బిడ్డలారా పరిశుద్ధాలంకృతులై యెహోషాపాతు ఒక సైన్యాన్ని తయారు చేశాడు. వారు ఎవరనగా స్తోత్రాలాపన చేసే సైన్యం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలాపన చేసే సైన్యం, దేవుని స్తుతించే సైన్యం, యెహోవాను స్తుతించే సైన్యం, యెహోవాను ఘనపరిచే సైన్యం, దేవుని నామాన్ని కొనియాడే సైన్యం, దేవుని నామాన్ని కీర్తించే సైన్యం, దేవుని నామాన్ని మహిమపరిచే సైన్యం బయలుదేరిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా వారు స్తుతిస్తూ ఉన్నారు. శత్రువు వారి మీద పోరాడడానికి వస్తున్నాడు. శత్రువులు ఒక్కరిగా రావట్లేదు. శత్రువు మహాసైన్యంగా గొప్ప సైన్యంగా బయలుదేరి వస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ అటువంటి సైన్యం, అటువంటి మరి శత్రువు ఎదురవుతున్న సందర్భంలో స్తుతి యాగము చేసేవారు, స్తోత్రార్పణ అర్పించేవారు, వారు స్తుతులు చెల్లిస్తూ ఉండగా ఏం జరిగిందయ్యా అనగా 22వ వచనం చదువుదాం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, వారు ఏ యుద్ధ ఆయుధాలు వారి మీద ప్రయోగించలేదు. శత్రువు మీద వారు తెలివితేటలు రాజు ఉపయోగించలేదు. శత్రువు మీద దండెత్తడానికి బలమును చూసుకోలేదు. శత్రువు మీద దండెత్తి శత్రువు మీద విజయాన్ని పొందుకోవడానికి ప్రక్కవారి సైన్య బలాన్ని సహకారులుగా అడగలేదు రాజు. కేవలము స్తుతించే వారిని సిద్ధపరిచాడు. హల్లెలూయా. పాడే వారిని సిద్ధపరిచాడు. దేవుని నామాన్ని ఘనపరిచే వారిని సిద్ధపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆయన రాజ్యంలో స్తుతించేవారు పరిశుద్ధాలంకృతులై స్తుతిస్తున్నారు. హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నారు. దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండగా శత్రు రాజ్యాలనట దేవాది దేవుడు ఏం చేశాడనగా అక్కడ రాయబడుతుంది, వారు స్తుతించుటకు మొదలు పెట్టగా ఆ శత్రు రాజ్యాల మీద గంట దేవుడు అంటే మాటుగాండ్రు పెట్టెను గనుక వారు హతులైరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిస్తూ ఉండగా ఇశ్రాయేలు స్తోత్రార్పణ అర్పిస్తూ ఉండగా, ఇశ్రాయేలు స్తుతి యాగము చేయుచూ ఉండగా, పరిశుద్ధులు పాడుతూ ఉండగా ప్రియ దేవుని బిడ్డలారా చూడండి వారి మధ్యకు దేవుడే దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. యెహోషాపాతు కదా చెప్పాడు, యెహోషాపాతు నువ్వు కాదు యుద్ధం చేసేది, నేను నీ పక్షాన యుద్ధము చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి యాగము చేసే వారి మధ్యకు, స్తుతి యాగము అర్పించే వారి మధ్యకు, స్తోత్రార్పణ చెల్లించే వారి మధ్యకు
దేవుడే దిగి వస్తాడు. హల్లెలూయా. చూడండి, శత్రువు వారిని నాశనపరచాలని శత్రు రాజ్యాలు ముక్కుమ్మడిగా లేచి వస్తున్న సమయంలో యెహోషాపాతు బలాన్ని చూసుకోలేదు. మరి అనేక మంది సైన్యాన్ని బలాఢ్యుల్ని సిద్ధపరచాలని అనుకోలేదు. ఆయన బలం మీద కూడా ఆధారపడలా, ఆయన జ్ఞానం మీద కూడా ఆధారపడలా. స్తుతి చేసే వారిని ఆయన ఏర్పరిచినప్పుడు వారు స్తుతులు చెల్లించుచుండగా, పాడుచు ఉండగా, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండగా శత్రువులంట హతులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు అయితే యూదా ప్రజలను నాశనం చేయాలని, ఏ శత్రువు అయితే యూదా రాజ్యాన్ని నాశనపరచాలని, ఏ శత్రువు అయితే యూదా జనాంగమే శేషము లేకుండా చేయాలని పరిగెట్టుకుంటా వస్తున్నాడో ఆ శత్రువు యొక్క ఆలోచనలన్నీ కూడా లయపరిచేశాడు నా దేవాది దేవుడు. హల్లెలూయా. ఆ శత్రువుని కాల్చివేశాడు నా దేవాది దేవుడు. వారు హతులైపోయారంట, వారిని చంపేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నీ కుటుంబంతో దేవుడు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, నీ జీవితంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితాన్ని పాడు చేయడానికి గొప్ప సైన్యం బయలుదేరిందా? ఒకవేళ నీ కుటుంబాన్ని పాడు చేయడానికి శత్రువు గొప్ప సైన్య సమూహంగా బయలుదేరాడేమో. ఒకవేళ నీ కుటుంబంలో ఈ రోజున అస్తవ్యస్తమైన పరిస్థితులు ఏర్పడినాయేమో. ఈ రోజున నీ జీవితంలో కారుమబ్బులు కమ్ముకున్నాయేమో. ఈ రోజున ఆర్థిక పోరాటాలు ఒకవైపు, అనారోగ్య సమస్యలు ఒకవైపు, నిందలు ఒకవైపు, మరి నిరుద్యోగ సమస్య ఒకవైపు, వ్యాధి బాధలు ఒకవైపు, మరి అనేక రకాల శోధనలు ఒకవైపు, ఆత్మీయ పోరాటం ఒకవైపు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మహాసైన్యంగా నీ కుటుంబం మీద లేపబడి ఉన్నాయేమో. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ బిడ్డల జీవితాన్ని నాశనపరచాలని, భార్యాభర్తలను విడగొట్టాలని, అలాగే నీ వ్యాపారాలను నష్టపరచాలని, అలాగే నీ యొక్క చేతి పనిని పాడు చేయాలని, ఒకవేళ నీ యొక్క ఉద్యోగాన్ని పాడు చేయాలని అనేక రీతిగా శత్రు సైన్యం బయలుదేరాడేమో. ఈ రోజున నీ కుటుంబంలో అందుకనే చీకట్లు కమ్ముకున్నాయేమో. కానీ ఈ రాత్రి నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు అంటున్నావు, నాకు శక్తి లేదయ్యా వీటిని జయించడానికి, అయ్యా వీటి మీద విజయాన్ని పొందుకోవడానికి నాకు బలము లేదయ్యా అని అంటున్నావు. అయ్యా ఈ ఆర్థిక పోరాటాల మీద నేను విజయం పొందుకోలేకపోతున్నాను. అయ్యా ఈ అప్పులే ప్రభువా, ఇవి యొక్క శత్రువులుగా నా మీద దండెత్తి నా జీవితాన్ని నాశనం చేసేస్తున్నాయి. అయ్యా రోజులు మారిపోతున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ అయ్యా అప్పులనే శత్రువు నన్ను ఎంతగానో వేధిస్తూనే ఉన్నాడయ్యా. ఒకవైపు నిందలయ్యా, అయ్యా చేయని నేరానికి నిందలు పడుతున్నాయి ప్రభువా. ఆ నిందలు నన్ను ఎంతగానో బాధిస్తూ వస్తున్నాయి. అయ్యా నా జీవితం అంతా కూడా అగమ్య గోచరంగా ఉంది, నా బ్రతుకంతా కూడా అగమ్య గోచరంగా ఉంది. చాలని జీతాలు ప్రభా, అయ్యా కుటుంబంలో పోరాటాలు ప్రభా, అయ్యా కుటుంబంలో అనేక రకాల సమస్యలనయ్యా. నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, ఈ రోగం ఏంటి ఒక శత్రువుగా మారి నా జీవితాన్ని పాడు చేయాలని వచ్చినాయ్యా, నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని వచ్చినాయ్యా. అయ్యా నా బ్రతుకు ఇంతే అయిపోద్దేమో, నా జీవితం ఇంతే అయిపోద్దేమో, నేను వీటిని జయించలేనేమో అనుకుంటూ ఒకవేళ బాధపడుతున్నవేమో. ఈ శత్రువు చేతిలోనే నేను చనిపోవాలా, ఈ శత్రువు చేతిలోనే నేను ఓడిపోవాలా, ఈ శత్రువు కాడి కింద నేను మగ్గిపోవాలా ప్రభువా, ఎప్పుడు ఇదే జీవితం అనుకుంటున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు అంటున్నావు కదా నాకు బలం సరిపోట్లా, నాకు శక్తి సరిపోట్లా, అయ్యా నాకు వీటి మీద విజయాన్ని పొందుకోలేకపోతున్నానయ్యా అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వేమీ చేయవసరం లేదు. శత్రువు నిర్మూలం అవ్వాలంటే, నీ కుటుంబాన్ని మీద ఏలుబడి చేస్తున్నా ఆ గొప్ప సైన్యం బయలుదేరి నీ జీవితాన్ని నాశనపరచాలని, నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ యొక్క భార్యాభర్తల సంబంధాన్ని విచ్ఛిన్నం చేయాలని, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని బయలుదేరిన ఆ గొప్ప సైన్యం కూడా హతమైపోవాలంటే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీలో నుంచి స్తుతి యాగము రావాలి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబాల్లో స్తుతి అర్పణ రావాలి, నీ కుటుంబాల్లో నుంచి స్తుతి ధూప నైవేద్యం వలె రావాలి. దేవుని బిడ్డలారా, నువ్వు కూడా పరిశుద్ధాలంకృతురాలువై, నువ్వు కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ నీ దేవుని నామాన్ని నువ్వు పొగడగలిగినట్లయితే, నీ దేవుని నామాన్ని స్తుతించగలిగినట్లయితే
ప్రభువా, నాకు శక్తి సరిపోవట్లేదు, నా సామర్థ్యం సరిపోవట్లేదు ఈ సమస్యలను జయించడానికి, ఈ శోధనను జయించడానికి, ఈ అపవాదిని జయించడానికి. అయ్యా ఇదిగో నా శారీరక క్రియలను జయించడానికి. అయ్యా ఇదిగో ప్రభా, ఈ యొక్క అనారోగ్య సమస్యలను జయించడానికి నాకు శక్తి సరిపోవట్లేదు. నా కుటుంబం అంతా కూడా అంధకారమయమైపోయింది, శత్రు బలం అధికమైపోయే ప్రభా, నా జీవితాన్ని నాశనం పరిచేస్తున్నాడు, నా వల్ల కావట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేమీ చేయవసరం లేదు. నువ్వు స్తుతించగలిగిన వ్యక్తిగా ఉంటే, నీ దేవుని నామాన్ని ఘనపరచగలిగిన వ్యక్తిగా ఉంటే, నీ కుటుంబంలో నుంచి స్తోత్రార్పణ రాగలిగితే, నీ కుటుంబాన్ని హృదయంలో నుంచి దేవుని స్తుతి యాగము రాగలిగితే, నీ దేవుడు అంటున్నాడు నీ శత్రువులను కూడా నేను హతమారుస్తానంటున్నాడు ప్రభు. నీ శత్రువు కాడి కూడా నేను విర్రగొడతానంటున్నాడు ప్రభు. దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క శత్రు కాడి ఈ రాత్రితో విరిగిపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబాల్లో నుంచి ఏమి రావాలని కోరుకుంటున్నాడంటే స్తోత్రార్పణ రావాలి. హల్లెలూయా. నీ జీవితంలోంచి ఏమి రావాలంటే స్తోత్రార్పణ రావాలి. దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నువ్వు మారాలి, దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి, దేవుణ్ణి కొనియాడే వ్యక్తిగా నువ్వు మారాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో, నీ కుటుంబం అంతా కూడా దేవునికి స్తోత్రార్పణ చెల్లించడం ఎప్పుడైతే నేర్చుకుంటారో, దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటారో, నీ కుటుంబంలో నుంచి స్తుతి వచ్చిన దగ్గర, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, మీరు గమనించండి, ఏంటంటే స్తుతి చేస్తూ ఉండగానే అక్కడ శత్రువులంట హతులైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిలో శక్తి ఉందని గమనించు, స్తుతిలో బలం ఉందని గమనించు, స్తుతి ఆరాధన ఇదిగో శత్రు కాడిని విర్రగొడుతుందని గమనించు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు పెదవులు ముడుచుకొని ఉంటున్నావు? దేవుని ఆరాధించని వ్యక్తిగా నువ్వు ఉంటున్నావు. నువ్వు ఆరాధించట్లేదు కనుకే నీ మీద శత్రువు యొక్క బలం అధికమైపోతుంది, నీ కుటుంబంలో శత్రు యొక్క ఆలోచనలు అధికమైపోతున్నాయి, నీ జీవితంలో శత్రు యొక్క ఆలోచనలు అధికమైపోతున్నాయి. వాడు మహా సైన్యంగా బయలుదేరబోతున్నాడు నీ కుటుంబాన్ని నాశనపరచాలని, నీ ఆర్థిక వ్యవస్థను పాడు చేయాలని, నీ యొక్క శరీరం ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేయడానికి వాడు ఎలా బయలుదేరుతున్నాడంట? గొప్ప సైన్యంగా అంట. దేవుని బిడ్డలారా, గొప్ప సైన్యంగా బయలుదేరి కుటుంబాలను పాడు చేసేస్తున్నాడు, జీవితాలను పాడు చేసేస్తున్నాడు, ఆర్థిక పరిస్థితులను పాడు చేసేస్తున్నాడు. ఈ రోజున నీ కుటుంబాల్లో నెమ్మది లేదు, సంతోషం లేదు, చీకటి అలుముకుంది ఈ రోజున. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనంటే వాడు బయలుదేరి కుటుంబాలని నాశనపరచడానికి బయలుదేరున్నాడు. అందుకనే దేవుడు ఈ రోజున ఈ రాత్రి సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న ఆ చీకటి ప్రభావం తొలగిపోవాలంటే, ఆ శత్రు బలం తొలగిపోవాలంటే, నీ కుటుంబాల మీద ఏలబడి చేస్తున్న ఆ యొక్క దుష్ట దురాత్మ క్రియలన్నీ కూడా కాలిపోవాలంటే, శత్రులు హతులైపోవాలంటే దేవుడు అంటున్నాడు, నీ బలం మీద ఆధారపడొద్దు, నీ జ్ఞానం మీద ఆధారపడొద్దు, ఎవరెవరో బలం మీద నువ్వు ఆధారపడొద్దు. నీ దైవజనమా, దేవుడు అంటున్నాడు నువ్వు స్తోత్రార్పణ చెల్లించు చాలు. హల్లెలూయా. నువ్వు స్తుతులు చెల్లించే వ్యక్తిగా నువ్వు మారు అంటున్నాడు ప్రభు. నీ కుటుంబంలో నుంచి స్తుతి ఆరాధన రావాలి, స్తుతి ఆరాధన రావాలి. నువ్వు స్తుతి ఆరాధన నువ్వు చేసినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, శత్రు కాడి నీ కుటుంబంలో విర్రగొట్టబడుతుంది, శత్రు యొక్క ఆలోచనలు లయపరచబడతాయి, శత్రు యొక్క ఉద్దేశాలు కాలిపోతాయి, నీ జీవితం మీద వాడు పన్నిన ప్రతి ఒక్క పన్నాగము కాలిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల జీవితం మీద వాడు వేసుకున్న ప్రణాళిక తారుమారైపోద్దంతే. దేవుని బిడ్డలారా చూడండి, శత్రువు ఎన్ని ఆలోచనలతో బయలుదేరాడో యూదా జనాంగాన్ని మట్టు కరిపించాలని. ఎందుకని? చిన్న రాజ్యమే కదా, చిన్న జనాంగమే కదా, మన మీదకి ఏమి దండెత్తి రాగలరో. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న చిన్న రాజ్యమే కానీ, చిన్న రాజ్యమే కానీ ఆ రాజ్యంలో దేవుని స్తుతించే గొప్ప సైన్యం ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే గొప్ప ఆరాధికులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ కుటుంబంలో ఆరాధికులుంటే, నీ కుటుంబంలో స్తుతి నైవేద్యము చెల్లించేవారు ఉంటే, శత్రువుని ఇంటిలో అడుగు పెట్టలేడు, శత్రువుని యొక్క ఇంటిని గృహంలో అడుగు పెట్టలేడు, శత్రువుని ఉద్యోగాల జోలికి రాడు, శత్రువుని వ్యాపార జోలికి రాలేడు, శత్రువుని చేతి పనుల జోలికి రాలేడు, శత్రువుని బిడ్డల జోలికి రాలేడు. దేవుని బిడ్డలారా చూడండి, ఆ శత్రు సైన్యము
చూడండి, యూదా ప్రజలను ఏమీ చేయలేకపోయాడు. గొప్ప సైన్యం అది, కానీ గొప్ప గూల్ చేశాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమా, నీ కుటుంబంలో భయంకరమైన చీకటి అలుముకుందా? నీ కుటుంబంలో ఆర్థిక పోరాటాలు ఒక సైన్యంగా నేను బాధ పెడుతున్నాయా? ఒకవేళ అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నావా నాన్న? భయంకరమైన అలలు లేపబడుతున్నాయా? భయంకరమైన పోరాటాలు నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాయా? గొప్ప సైన్యం బయలుదేరి నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని, విచ్ఛిన్నం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడేమో. వాడిని ఓడించడం నీ వల్ల కావట్లేదు. వాడిని ఎదిరించడానికి నీ బలం సరిపోవట్లేదు కదా. నా జీవితం ఏమైపోద్దని బాధపడుతున్నావేమో, నా కుటుంబ పరిస్థితి ఏమైపోద్దని బాధపడుతున్నావేమో. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా శక్తి సరిపోవట్లేదు, నా బలం సరిపోవట్లేదు, ఈ అపవాదిని నేను జయించలేకపోతున్నాను, ఈ శత్రువుని నేను జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా. దేవుడు అంటున్నాడు, నీ బలం మీద ఆధారపడొద్దు, నీ శక్తి మీద ఆధారపడొద్దు, నాకెవరూ లేరే అనుకుని నువ్వు చింతించొద్దు. నువ్వు ఒక్కటే చేయి, పరిశుద్ధురాలువై నువ్వు స్తోత్రార్పణ నువ్వు చెల్లించగలిగితే దేవుడు అంటున్నాడు, నీ ఇంటిలోకి నేను దిగుతాను అంటున్నాడు ప్రభు. నీ ఇంటిలోనికి నేను వస్తానంటున్నాడు. నీ స్తుతుల సింహాసనం నాకు వేయగలిగితే నీ ఇంటిలోనే నేను ల్యాండ్ అవుతానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నీ ఇంటి మీద ఏలబడి చేస్తున్నా ఆ గొప్ప సైన్యాన్ని నేను గొప్ప గూల్ చేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఆ శత్రు సైన్యాన్ని దేవుడు అంటున్నాడు మట్టు కరిపిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ఎవరు లేరని బాధపడుతున్నావేమో, నాకెవరు లేరని ఒంటరిదని అనుకుంటున్నావేమో, ఈ గొప్ప సైన్యాన్ని జయించడం నా వల్ల కాదనుకుంటున్నావేమో. ఈ పోరాటాలు, ఆర్థిక పరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, శోధనలు, నిరుద్యోగ సమస్య, వ్యాధి బాధలు, ఇవన్నీ గొప్ప సైన్యంగా బయలుదేరినాయి. వీటిని జయించడం నా వల్ల కావట్లేదయ్యా, వీటిని ఎదిరించడం నాకు శక్తి సరిపోవట్లేదయ్యా, నాకెవరు దిక్కులేరయ్యా అని అంటున్నావేమో. దేవుడు అంటున్నాడా, నీకెవరు దిక్కులేరా? ఎవరు నీకు తోడులేరా? ఎవరు నీకు అండలేరా? ఆ గొప్ప సైన్యాన్ని ఎదిరించలేకపోతున్నావా? నీ బలం సరిపోవట్లేదు నాన్న. అయితే నువ్వేం చేయొద్దు, నువ్వు స్తుతించు చాలు, నువ్వు ఆరాధించు చాలు, నా నామాన్ని ఘనపరచు చాలు, నేను వస్తాను ఈ పరిస్థితుల్లోకి అంటున్నాడు ప్రభు. నీ శత్రువు నేను నిర్మూలపరుస్తానికి వస్తానంటున్నాడు. నీ శత్రువు కాడిని విర్రగొట్టడానికి నేను దిగుతానంటున్నాడు. ఏ శత్రువు అయితే నేను భయపెడుతున్నాడో, ఏ శత్రువు అయితే నీ హృదయంలో భయం పుట్టించాడో, ఏ శత్రువు అయితే నీ జీవితాన్ని నాశనం చేయడానికి బయలుదేరాడో, ఏ శత్రువు అయితే నీ కుటుంబంలో అలజడులు పుట్టించాడో, ఏ శత్రువు అయితే నీ వ్యాపారాన్ని లాస్ చేశాడో, ఏ శత్రువు అయితే నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేశాడో, నీ బిడ్డల జీవితాన్ని పాడు చేస్తున్నాడో, వాడిని మట్టు నేను కరిపిస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనమా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు స్తుతిస్తే చాలు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, ప్రతి కుటుంబంలోంచి ఆరాధికులు లేవాలా, ప్రతి కుటుంబంలో స్తుతి నైవేద్యం అర్పించేవారు లేవాలా, ప్రతి సంఘములో కూడా ఆరాధికులు లేవాలా, ప్రతి సంఘములో స్తుతించేవారు లేవాలి. ఏ సంఘాల్లో అయితే స్తుతించేవారు ఉంటారో, ఏ సంఘాలు ఏదైతే ఆరాధికులు ఉంటారో, ఆ సంఘాల్లో దైవ శక్తి కదులుతుంది, దైవ శక్తి కదులుద్ది. ఆ సంఘాలలో ఏలుబడి చేస్తున్న దురాత్మ కాడి విర్రగొట్టబడుతుంది, శత్రు బలము కాలిపోతుంది, శత్రు కాడి విర్రగొట్టబడుతుంది, శత్రు ప్రణాళికలు రద్దు చేయబడతాయి, శత్రు యొక్క ఆలోచనలు రద్దు చేయబడతాయి. ప్రియ దైవజనమా, నీ కుటుంబంలోంచి నువ్వు ఆరాధికులు సిద్ధపరచగలిగితే, నీ బిడ్డలను ఆరాధికులుగా నువ్వు మార్చగలిగితే, నువ్వు కూడా ఒక ఆరాధికుడుగా మారగలిగితే, నీ భర్త ఒక ఆరాధికుడిగా మారగలిగితే, ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలోనికి దైవ శక్తి కదలడం ప్రారంభిస్తుంది. దేవుని శక్తి ఉన్న చోట దురాత్మ శక్తి నిలబడలేడు, శత్రు యొక్క ఆలోచనలన్నీ కుప్పగూలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి శక్తివంతమైనది, స్తుతి నీ పరిస్థితులు మారుస్తుంది, స్తుతి నీ జీవిత పరిస్థితులు మారుస్తుంది, స్తుతి శత్రు కాడిని విర్రగొడుతుంది. హల్లెలూయా. స్తుతి శత్రువుని మట్టు మాయం చేసేస్తుంది. హల్లెలూయా. ప్రియ దైవజనమా, ఏ శత్రువు నిన్ను భయపెడుతున్నాడో, ఏ శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏ శత్రువు నిన్ను
నిద్ర లేకుండా చేస్తున్నాడో, ఏ శత్రువు నీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడో, ఒకవేళ ఆర్థికపరమైన శత్రువా, అనారోగ్య సమస్య ఒక శత్రువుగా మారిందా, ఈరోజు నిందలు పోరాటాలు ఇవన్నీ కూడా శత్రువులుగా మారినాయేమో. కానీ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒక ఆరాధికుడుగా మారితే, నీ కుటుంబంలో ఆరాధికులు లేపబడితే ఆ శత్రు కాడి అంతా విరిగిపోబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వారు స్తుతించి దేవుని నామాన్ని ఘనపరిచినప్పుడు శత్రువులందరూ కూడా లయపరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్న శత్రువు లయపరచబడాలి అని అంటే, నీ కుటుంబంలో అనేక రకాలుగా నిన్ను భయపెడుతున్న ఆ శత్రువు కాడి విర్రగొట్టబడాలి అని అంటే, నీ కుటుంబంలో చెలరేగిన ప్రతి విధమైన సమస్య కుప్పకూలిపోవాలి అని అంటే, నువ్వు చేయవలసింది ఏంటన్నా? ఏం చేయాలి? మన కుటుంబంలో స్తుతి యాగము చేయాలి. హల్లెలూయా. స్తుతి నైవేద్యము దేవునికి అర్పించే వారంగా ఉండాలి. బలమైన శక్తివంతమైన ఆరాధన మనం చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు అదే మనతో మాట్లాడుతున్నాడు. కనుకనే దావీదు రాజ్యంలో ఆరాధికులను సిద్ధపరిచాడు. హల్లెలూయా. 4,000 మందినంట ఆరాధికులను సిద్ధపరిచాడు. ప్రతి సంఘములో కూడా ఈ ఆరాధికులు ఉండాలా? హల్లెలూయా. ఎటువంటి ఆరాధికులు? పరిశుద్ధాలంకృతులైన ఆరాధికులు. హల్లెలూయా. ఏదో ఎట్లా పడితే అలా కాదు దేవుని ఆరాధించేవారు. పరిశుద్ధాలంకృతులైన, పరిశుద్ధమైన హృదయం కలిగిన వారు, పరిశుద్ధమైన జీవితం కలిగిన వారు, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా హృదయాలు తెరిచి దేవుణ్ణి ఆరాధించే ఆరాధికులు సంఘాల్లో లేవాలా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో సంఘాల మీద దాడి చేయడానికి గొప్ప సైన్యం బయలుదేరుతున్న ఈ సమయంలో, సంఘాలలో కలవరం పుట్టించడానికి అపవాది లేస్తును విజృంభించి తిరుగుతున్న ఈ దినాలలో, సంఘములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని మృంగివేయడానికి శత్రువు తిరుగుతున్న ఈ దినాలలో, ప్రియ దైవ జనమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శత్రువు కాడి విరగొట్టడానికి ఆరాధికులు సంఘములో నుంచి లేవాలా? పరిశుద్ధాలంకృతులే సంఘంలో ఆరాధించే ఆరాధికులు లేవాలా? హల్లెలూయా. ఆరాధన జరిగే ఆ యొక్క దేవాలయాల్లో, ఆరాధన జరిగే సంఘాలలో దైవ శక్తి కదులుతం ప్రారంభిస్తుంది. దుష్ట దురాత్మలని కుప్పగూలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘాలలో దేవుని యొక్క ఆలోచనలు జరుగుతాయి. హల్లెలూయా. దేవుని ప్రణాళికలు జరుగుతాయి. దేవుని ఉద్దేశాలు జరిగించబడతాయి. దేవుని యొక్క ఆలోచనలు జరుగుతాయి. సంఘ విస్తరణ జరగడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. అలాగే అదే రీతిగా నీ కుటుంబంలో కూడా అంతే. నువ్వు ఆరాధన చేసే వ్యక్తులుగా నీ కుటుంబంలో నువ్వు లేపబడినట్లయితే నీ యొక్క కుటుంబంలో దైవ శక్తి కదలడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబం మీద సాతాను వేసిన ప్రతి ప్రణాళిక రద్దు చేయబడుతుంది. నీ బిడ్డల మీద ఆలోచించిన ప్రతి ఒక్క సాతాను యొక్క ప్రణాళిక కాలిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబం మీద ఉన్న దైవ ప్రణాళిక నెరవేర్చబడుతుంది. దైవ ఆలోచనలు నెరవేర్చబడతాయి. దైవ ఉద్దేశాలు నీ బిడ్డల మీద జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము, దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ఆలోచనలు నీ కుటుంబాల్లో జరుగుతాయి. నీ కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్న ప్రతి దుష్ట దురాత్మలన్నీ కూడా కాలిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే నువ్వు కూడా వారిలాగా పరిశుద్ధాలంకృతులవై పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ, పరిశుద్ధంగా మనం బ్రతుకుతూ దేవుని స్తుతించే వారంగా, దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే మన నోట ఎప్పుడు కూడా దేవుని స్తుతి ఉండాలి. హల్లెలూయా. అందుకనంట యోధాలో నుంచి ఎప్పుడూ కూడా స్తుతి నైవేద్యం వస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మరి దావీదు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ నా దేవుణ్ణి స్తుతిస్తాను. హల్లెలూయా. స్తుతించే వారి దగ్గర దురాత్ముడు నిలబడలేడు. దురాత్మలు ఉంటాయా? నిలబడతాయా? అవి మాట్లాడుతూ ఉంటాయి, అమ్మో నేను ఇక్కడ ఉండలేకపోతున్నా. అవును. ఎందుకని? మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు, ఆరాధన చేస్తుండగా దైవ శక్తి కదలడం ప్రారంభించబడుతుంటుంది. దైవ శక్తి ఎప్పుడైతే కదలడం ప్రారంభిస్తుందో దుష్ట దురాత్మలన్నీ కూడా పారిపోతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే నువ్వేం చేయాలంటే ఒక ఆరాధికురాలుగా నువ్వు మారాలి.
స్తుతి నైవేద్యం అర్పించే, ఒక స్తోత్రార్పణ చేసే ఒక వ్యక్తిగా నువ్వు మారాలి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువు అదే నీకు నేర్పుతున్నాడు. నా కుటుంబంలో ఈ చీకటి ఏంటయ్యా, నా కుటుంబంలో ఈ సమస్య ఏంటయ్యా, ఈ ఆర్థిక పోరాటాలు ఏంటయ్యా, ఈ అవమానాలు ఏంటయ్యా, ఈ నిందలు ఏంటయ్యా, ఈ శోధన ఏంటయ్యా, ఈ బాధలు ఏంటయ్యా, ఈ అప్పులు ఏంటయ్యా, ఈ అనారోగ్యాలు ఏంటయ్యా. ఒక సైన్యంగా బయలుదేరి నా కుటుంబాన్ని నాశనం చేయాలని వచ్చేసాయి. నాకు గమ్యం కనబడట్లేదు, మార్గం కానరావట్లేదు, దిక్కు తోచట్లేదు, నా జీవిత భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. అందుకనే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఆ శత్రువును జయించలేకపోతున్నావు కనుక, ఆ శత్రువు మీద విజయం పొందుకోలేకపోతున్నావు కనుక నువ్వు ఏం చేయాలో ప్రభు నీకు నేర్పాడు. ఆ శత్రువు బలము ఆ శత్రు బలము కుప్పగోలిపోవాలంటే, ఆ శత్రు ఆలోచనలు లయపరచబడాలంటే, నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న ఆ శత్రు కాడి అంత విర్రగొట్టబడాలంటే నువ్వు స్తుతి చెల్లించాలని ప్రభు చెబుతున్నాడు. హల్లెలూయా. మీ కుటుంబాల్లోంచి రక్షణ సునాద గీతాలు రావాలి. హల్లెలూయా. స్తోత్ర సంపద రావాలి. హల్లెలూయా. స్తుతి నైవేద్యం రావాలి మన కుటుంబాల్లో నుంచి. హల్లెలూయా. లేచిన, కూర్చున్న, పండుకున్నా దేవుణ్ణి నువ్వేం చేయాలి? స్తుతించే వ్యక్తిగా నువ్వు మారిపోవాలా. నీ నోట ఎప్పుడూ కూడా దేవుని స్తుతి ఉండాలి. అందుకే ఇందా భక్తుడు అంటున్నాడు, అయ్యా సజీవులే కదా దేవుణ్ణి స్తుతిస్తారు. అందుకే నేను స్తుతిస్తున్నానయ్యా. అవునండి, నువ్వు స్తుతిస్తే దైవశక్తిని కుటుంబాల్లో దిగుద్ది. నువ్వు స్తుతిస్తే దైవశక్తి కదిలే గొప్ప సైన్యాన్ని, కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నా ఆ శత్రు సైన్యాన్ని ఆ దైవశక్తి కుప్పగూల్చేస్తుంది. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న ఆర్థిక పోరాటాలు తొలగిపోవాలంటే, నీ కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలు అనే శత్రువు తొలగిపోవాలి, లయపరచబడాలి, కుప్పగూలిపోవాలి అంటే నువ్వు దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపి, పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా ఉండి నీ నోటి నుండి స్తుతి యాగము చేస్తే, స్తోత్రార్పణ దేవుడికి నువ్వు చెల్లించగలిగితే, నీ కుటుంబంలోనికి, నీ ఇంట్లోనికి, నీ జీవితంలోనికి, నీ వ్యాపారాల్లోకి, నీ ఉద్యోగాల్లోకి, నీ చేతి పనులకి, మన సంఘాల్లోనికి దైవశక్తి దిగడం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, శత్రువు ఎప్పుడు కూడా నాశనపరచాలని చూస్తాడు. శత్రువు ఎప్పుడు కూడా మనల్ని విచ్ఛిన్నపరచాలని చూస్తాడు. శత్రువు ఎప్పుడు కూడా సంఘాన్ని నాశనపరచాలని చూస్తాడు. శత్రువు ఎప్పుడు కూడా జీవితాన్ని పాడు చేయాలనుకుంటాడు. శత్రువు ఎప్పుడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని దిగదార్చాలనుకుంటాడు. కానీ నీ దేవుడు ఆ గొప్ప సైన్యం మీద గొప్ప విజయాన్ని ఇచ్చి, దేవాది దేవుడు ఆయనకు మహిమకరంగా నిలబెట్టాలని కోరుకుంటాడు. హల్లెలూయా. 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 ప్రియ దేవుని బిడ్డలారా, కనుకనే ఈరోజు నువ్వేం చేయాలంటే దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు మారాలి. దేవుని స్తుతించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఆయన స్తుతించి ఆరాధించే వ్యక్తిగా నువ్వు మారాలి. ఇప్పటి వరకు ఆరాధించడం నీకు చేత కాదేమో, దేవుని స్తుతించే ఆ యొక్క అనుభవం నీకు లేదేమో, నీ యొక్క జీవితంలో స్తుతి ఉండట్లేదేమో, ఒకవేళ నీ కుటుంబాల్లో స్తుతి ఉండట్లేదేమో, ఒకవేళ మన సంఘాల్లో ఇంకా సరైన స్తుతి ఆరాధన జరగట్లేదేమో. కనుకనే ఈరోజు మనమందరం మీకు ఈ రోజు నుంచి దేవుడు మనతో మాట్లాడాడు కనుక మనమందరము కూడా స్తుతిని ఆరాధన చేయడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉందామా? ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ రాత్రి అయ్యా మా జీవితంలో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో అయ్యా చీకటి దాడి చేస్తూ ప్రభా ఎంతగానో నైనా కుటుంబాలు విచ్ఛిన్నం పరచాలని ఎంతో గొప్ప సైన్యం బయలుదేరి అయ్యా జీవితాల్లో ఎన్నో పోరాటాలు, కుటుంబాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో అవమానాలు, నిందలు, అనారోగ్య పరిస్థితులు నాశనం చేయాలని శత్రువు ఎంతగానో ప్రయత్నిస్తూ అయ్యా ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో దిక్కు తోచని వారికి ఏం చేయాలో అర్థం కాక ఒక్కొక్కసారి కృంగిపోయి ఇంతేనేమో బ్రతుకని తనువు చాలించాలని ఎంతోమంది నిశ్చయించుకొని ప్రభు ఇక ఓడిపోయాను, నా వల్ల కాదు, వీటిని లేనేమో అనుకుంటున్న ఈ తరుణాల్లో ఈ రాత్రి సమయంలో, ఈ రాత్రి ప్రభా ఒక మంచి మార్గాన్ని, శత్రువు మీద విజయాన్ని పొందే గొప్ప మార్గాన్ని మాకు నువ్వు బోధించినందుకు నీకు వందనాలయ్యా. యోధా జనాంగం మీద ప్రభా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా గొప్ప సైన్యం బయలుదేరినప్పుడు యోధా రాజు యెహోషాపాతు మౌనంగా లేడయ్యా. నాయనా పరిశుద్ధ అలంకృతులే గొప్ప సైన్యాన్ని స్తుతించే వారిని, ఆరాధికుల్ని అయ్యా సిద్ధపరిచినప్పుడు ఆ గొప్ప సైన్యం
నువ్వు మట్టు కనిపించావు. దేవా, గొప్ప సైన్యం కూలిపోయిరని, నశించిపోయిరని ఈ వాక్యం సెలవిస్తుందయ్యా. మేము కూడా మా కుటుంబాల్లో, మా వ్యక్తిగత విషయాల్లో, మా ఆత్మీయ విషయాల్లో కావచ్చు, మా సంఘ విషయాల్లో కావచ్చు అయ్యా, శత్రువు భయంకరంగా చెలరేగుతున్నప్పుడు మేము మౌనంగా ఉండి కృంగిపోయి చేతకాని వారంగా, దిక్కులేని వారుగా కూర్చోవడం కాదు, కానీ అయ్యా నీ నామాన్ని విశ్వసించి, నీ నామాన్ని ఘనపరుస్తూ అయ్యా నిన్ను స్తుతించి ఆరాధించి ఆ కృపలోకి మేము నడవాలని, అలా చేసినప్పుడు ప్రభా మాకు కూడా విజయాన్ని చేకూరుస్తానని, శత్రు కాడిని విర్రగొడతానని ఈరోజు మాతో మాట్లాడేవయ్యా. అవునయ్యా, ఈ రాత్రి మేమందరము కూడా గొప్ప ఆరాధికులుగా మారాలని మేము తలంచుచున్నాం. మేము నిన్ను స్తుతించే వారంగా సిద్ధపడాలని మేము ఆశిస్తున్నాం. అవునయ్యా, మేము ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ కూడా దావీదు వలె నిన్ను స్తుతించే అనుభవం మాకు కావాలి, నిన్ను ఆరాధించే అనుభవం మాకు కావాలి నాయన. ఇప్పుడు నిన్ను స్తుతిస్తేనే, ఎప్పుడు ఎల్లప్పుడూ నిన్ను స్తుతిస్తేనే అలాగే నీ రాజ్యం మేము చేరుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించిపోవద్దు, ఏ కుటుంబం కూడా పాడైపోవద్దు, ఏ కుటుంబం కూడా శత్రు చేతికి చిక్కొద్దు ప్రభా. ఏ వ్యక్తి కూడా శత్రు చేతికి చిక్కడానికి వీల్లేదు అయ్యా. ప్రతి శత్రు కాడిని రాత్రి విరగ్గొట్టినందుకు నీకే కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరూ నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి విత్తబడిన ఈ మాట మా అందరి హృదయంలో స్థిరపరచబడును గాక. నీ రాజ్యము వరకు, నీ రాజ్యము నిన్ను చేరే వరకు నేను నిన్ను ఆరాధించే గొప్ప ఆరాధికులుగా మేము ఉందుము గాక. అటువంటి కృప, ధన్యత, దీవెన మాకందరికి ఇచ్చి నడిపించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.